చేతి ముందు మూచేసా హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం హ్యాపీ బర్త్డే గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై పవన్ పో ఒక నిమిషం ఈరోజు మన డిప్యూటీ సీఎం అయినటువంటి ఈరోజు మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం జరుపుకుంటున్నాము. ఆ జన్మదిన కార్యక్రమంలో మన రూరల్ పార్టీ ప్రెసిడెంట్, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగవరం పార్టీ ప్రెసిడెంట్, అలాగే పంజాబీ పార్టీ ప్రెసిడెంట్ ఏమైనా వచ్చిన వాళ్ళకి, మన అదేవిధంగా మన బైడపల్లి నుంచి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనం ఆల్రెడీ దినము చూస్తూనే ఉన్నాం. ప్రెస్లో కానీ ఆయన మాట్లాడడంతో కానీ చేయడం కానీ, మొన్నటికడ వాళ్ళ యొక్క పార్టీ తరఫున అంటే జనసేన పార్టీ తరఫున ఆయన ఒక మీటింగ్ జరపడం జరిగింది.
దాంట్లో ఆ విధంగా ఆయన ఏ విధంగా మాట్లాడారు, కార్యకర్తలకి ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తాను అని చెప్పడం చాలా బాగా నాకు నచ్చింది. ఎందుకంటే ఆయన కార్యకర్తలను కాపాడుకుంటే రేపు ఫ్యూచర్లో కూడా ఆ పార్టీ నిలబడేదానికి అన్ని విధాలా ఉంటుందన్నమాట. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కార్యకర్తలకి ఏ విధంగా సముచిత స్థానం కల్పించారో అదే కార్యకర్తలు ఈరోజు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు అదే కార్యకర్తలకి సముచిత స్థానం కల్పిస్తున్నారు. కాబట్టి ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంత అంటే దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా జనసేనకు అదే మాది కార్యకర్తలు ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ ప్రెసిడెంట్లకి మన నియోజకవర్గ ఇన్ఛార్జికి అందరికీ నా నమస్కారాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఓకే, ఈరోజు మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు ఆ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము ఒకసారి మనసారా మేము కోరుకుంటూ ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే ముఖ్యంగా యువకులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక యువత ఇంత పెద్ద ఎత్తున ఒక పార్టీకి వెనకాల నడుస్తున్నారంటే అది కేవలం జనసేన పార్టీలోనే. మా అందరూ కూడా రాజకీయం అంటే తెలియని వ్యక్తులు మేము ఇలా ఒక రాజకీయ నాయకులుగా ఇప్పుడు కార్యకర్తలుగా మేము ఉన్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే. ఆయన ఒక మాట అన్నాడు, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈరోజు అదే ఆయన చేసి చూపిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వంలో కూడా ఎంతోమందిని రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తుల్ని అట్లా స్టేట్ కమిటీల్లో కానీ డిస్ట్రిక్ట్ కమిటీలో కానీ నామినేటెడ్ పోస్టుల్లో ఆయన కూర్చోబెట్టడం జరిగింది. ఇలా ఇదే విధంగా ఆయనకి మేము మా జీవితాంతం మేము ఆయన వెనకాల నడుస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఎలక్షన్ ముందు, జగన్ నిన్ను అద్దపాతలానికి నేను తొక్కకపోతే నా పార్టీ జనసేన పార్టీ కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అనడం జరిగింది. అన్న మాట ఆయన చేసి చూపించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన ఉన్నత స్థాయిలో ఆయన ఎదగాలనేసి ఆయన వెంట మేము ఎప్పుడూ నడుస్తాము. మాకు ఏమి చేసినా చేయకపోయినా మేము ఆయన అభిమానుల నుంచి మేము ఇలా ఇప్పుడు ఆయన జన సైనికులాగా మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడికి ఆయన అంటే ప్రాణం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన్ని ఇంకా ఉన్నత స్థాయిలో మేము చూడాలని కోరుకుంటూ ఆయన మరోసారి అందరి తరపున మా తరపున పలమనేరు నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మాకు కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అమరన్న గారు కూడా మాకు ఎంతో చాలా సపోర్ట్ చేస్తున్నారు. జన సైనికులు ఏ చిన్న బాధ అయినా వెళ్ళినా కూడా అమరన్న గారు ఫస్ట్ టీడీపీ అంటే కూడా ఆలోచిస్తానేమో కానీ జనసేన అంటే మాత్రం ఫస్ట్ ఆలోచించకుండా ఏ పని కావాలంటే ఆ పని చేయిస్తున్నారు. ఇలానే ఇంకా కూటమి ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆరాధ్య దైవం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా ఆయనకి పుట్టినరోజు బాగా తెలుపుతూ ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, ఆయన కుటుంబం అందరూ బాగుండాలి, ఆయన వల్ల రాష్ట్రం బాగుండాలని మరి కోరుకుంటూ ఆయన ఏ విధంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి జనసేన పార్టీని పెట్టారో అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఆ ఒక్క విలువైన ఆ ఒక్క పదవికి వన్న తెచ్చారనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎంతోమంది ఉప ముఖ్యమంత్రులు ఉండొచ్చు, వారి స్థాయి పరిధి వాళ్ళు పనిచేసి ఉండొచ్చు, కానీ ఆయన 4 శాఖలను నిర్వర్తిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఆ పదవికే వన్న తెచ్చి ఆ పదవికే ఒక గౌరవం తెచ్చిన గొప్ప ఘనత మా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో రామలక్ష్మణులాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పేదలనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మాకు స్థానికంగా మా గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మాకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మా భుజం తట్టి మీ వెంటనే నేనున్నానని చెప్పి ముందుకెళ్ళండి అని చెప్తున్నారు. ఆయనకి, రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అమర్నాథ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా నాయకుడికి, మా దైవానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. హ్యాపీ బర్త్డే అన్నయ్య, హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మా అందరి జన సైనికులకి అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి
మా కొనుదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజున పౌలంనే నియోజకవర్గంలో కూటమి నాయకులు మేము పిలువగానే ప్రతి కూటమి నాయకులు వచ్చి మాకు అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈ మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆపదన్నట్టు వెంటనే శాసనసభ్యులు మా పలవనేరు గౌరవనీయులు శ్రీ అమరన్న గారు మేము ఎప్పుడు మాకు ఆపదన్నా మాకు ఈ సమస్య ఉందని అంటే అరక్షణం ఆలోచించుకున్న మా సమస్యను పరిష్కరించుకుంటూ మమ్మల్ని ఒక కన్న బిడ్డలాగా మమ్మల్ని చూసుకుంటున్నారు. ఇదే విధంగా అన్నయ్య మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మామూలు కూటమి నాయకులకి ఎటువంటి జాప్యం లేకుండా లోకల్ నాయకులు కొన్ని సమస్యలు ఉండొచ్చు, వాటిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా కూర్చోబెట్టి మీకు ఏ సమస్యలైనా చూస్తారని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఈ కూటమి ప్రభుత్వంలో మా కూటమి సభ్యులందరూ మేము చాలా చక్కగా అన్నదమ్ముల్లాగా ఉంటున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు మా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఈ రాష్ట్రంలో పేదలని మొత్తం నిర్మూలించి అందరూ బాగుండాలని అందరికీ మంచి జరిగేలాగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ సందర్భంగా అన్నయ్య మీకు మా పలమనేరు నియోజకవర్గం నుండి 3 కూటమి పార్టీల నుండి మేము 54వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామయ్యా. ఈ కూటమి ఇంకా ఒక 20 సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగాలి. మా అందరూ మేము కలిసిమెలిసిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా పేదరికం నిర్మూలన చేస్తూ మా కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా 2040 లోపల స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతున్నాయో ఆ మాటలన్నీ ఒట్టి మాటలని గట్టిగా చెప్తున్నా పోరాడి పేదల పక్షాన ఉన్నటువంటి మా దేవుడికి ఎంతోమంది స్వార్థపరులు ఉండొచ్చు, రాజకీయంగా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి భారతదేశంలోనే నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కేవలం ఒకే ఒక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అనేసి ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. జై జనసేన! పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం! పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం! పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం! నారా చంద్రబాబు గారి నాయకత్వం! లోకేష్ గారి నాయకత్వం! అమరన్న గారి నాయకత్వం! జై జనసేన! జై తెలుగుదేశం! జై బీజేపీ! జై హింద్! అందరికీ నమస్కారం. ఈరోజు ఒక భారతదేశంలోనే అత్యంత దేశభక్తుడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడిన ధీరుడు శ్రీ మా అధినేత జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ వారి పుట్టినరోజు సందర్భంగా పలమనేరులో అత్యంతగా వైభవంగా ఆయన బర్త్డే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంతో పాటు ఆయన భావజాలాలన్నీ పౌరులుగా మా జనసైనికులు మా బాధ్యతగా ప్రజలకు తీసుకెళ్తూ పల్లెలకు వెళ్తూ పంచాయతీ రాజ్లోని ఆయన కళని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఈరోజు మధ్యాహ్నం ప్లస్ నైట్ టోటల్ భోజనం ఏది ఉందో అది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జనసేన మా తరఫున మేము చేపిస్తాము. అది తెలుపనేసి